ఉదయం 11 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. నిన్న సాయంత్రం నుంచి జరుగుతున్న పరిణామాలపై, ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్ ప్రధాని చేసిన ఆరోపణలకు ఈ సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ సమాధానం ఇవ్వనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. నిన్న సాయంత్రం నుంచి జరుగుతున్న పరిణామాలపై, ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్ ప్రధాని చేసిన ఆరోపణలకు ఈ సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ సమాధానం ఇవ్వనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, సీజ్ ఫైర్ అని చెప్పిన తర్వాత నిన్న పాకిస్తాన్ మళ్లీ డ్రోన్ల ప్రయోగం అయితే చేసింది. దీనికి సంబంధించి నిన్న పాక్ ప్రధాని అసలు ఏమని మాట్లాడారు? భువనర్ రాత్రి కొన్ని హాస్యాస్పదమైన వ్యాఖ్యలు కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రి చేయడం కూడా జరిగింది. రాత్రి 11:30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన చేసిన ప్రకటనలు కనుక చూసినట్లయితే అసలు ఇండియాలో జరుగుతున్న పరిణామాలకు ఆయన చేసిన ప్రకటనలకు ఎలాంటి పొంతన కూడా లేకుండా పోయింది. ఇండియాకు సంబంధించిన 50 రాఫెల్ యుద్ధ విమానాలను మేము కూల్చేశామని చెప్పేసి ప్రకటించుకున్నారు. అసలు ఇండియా దగ్గర ఉన్న రాఫెల్ యుద్ధ విమానాలు 36 యుద్ధ విమానాలు ఉన్నాయి. అవి కూడా ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన యుద్ధ విమానం. వాటిని అతి తక్కువగా ఈ వార్ఫేర్లో కూడా ఉపయోగించడం కూడా జరిగింది. అంటే అతి కీలకమైన ఆపరేషన్స్లో మాత్రమే వాటిని ఉపయోగించారు. రష్యాకు సంబంధించిన మిరాజ్, అదేవిధంగా మిగ్ యుద్ధ విమానాలను ఇందులో ఎక్కువగా ఉపయోగించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో అసలు ఒక యుద్ధ విమానానికి సంబంధించిన శకలాలు కానీ, దానికి సంబంధించి కూల్చివేతకు సంబంధించిన ఆధారాలు కానీ ఆయన ప్రకటించలేదు. అంతర్జాతీయ సమాజం ముందు ఆయన మరోసారి నవ్వుల పాలు కావడం జరిగింది. అయితే భారత్తో జరిగిన పోర్లో పాకిస్తాన్ విజయం సాధించిందని చెప్పేసి దేశవ్యాప్తంగా సెలబ్రేషన్స్ చేసుకోమని చెప్పేసి దేశ ప్రజలకు పిలుపునివ్వడం, కొంతమంది అతనికి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు టపాసులు కాల్చి సెలబ్రేషన్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. అదేవిధంగా ఆసిఫ్ మునీర్ అనేవాడు ఇంకా బతికే ఉన్నాడు, కానీ అతను మరణించాడని చెప్పేసి ఒక ప్రకటన చేయడం, టోటల్ ఇవన్నీ కూడా దేశ ప్రజలను తప్పుదో పట్టించే విధంగా, ప్రపంచాన్ని ఒక మిస్గైడ్ చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించిన క్లారిటీ అనేది కూడా ఇవ్వనున్నారు. దాంతోపాటుగా ప్రధానంగా చూసినట్లయితే ఏదైతే ఇండియాకు సంబంధించిన డిఫెన్స్ వ్యవస్థల్ని మేము ధ్వంసం చేసాం, ఇండియాకు భారీ స్థాయిలో నష్టం జరిగిందని చెప్పేసి కొన్ని ప్రకటనలు చేయడం, అదేవిధంగా నిన్న సీజ్ ఫైర్ వయలేషన్ అనేది కూడా చేసిన తర్వాత కూడా కొన్ని రెచ్చగొట్టేలాగా ప్రకటనలు చేయడం, ఇవన్నీ కనుక పరిణామాలు కనుక చూసినట్లయితే వీటిపైన కూడా భారతదేశం చాలా సీరియస్గానే ఉంది. పాకిస్తాన్ సీజ్ ఫైర్ వయలేషన్ ఉల్లంఘించింది. ఇలాంటి పరిణామాలు కనుక మళ్ళీ రిపీట్ అయితే మాత్రం ఈసారి మరింత గట్టిగా సమాధానం చెప్పాలి. మేము ఎక్కడా కూడా దీన్ని ఏదైతే రిటాలియేషన్ అనే దాన్ని మేము ఎక్కడా కూడా ముగించలేదు. ఒకవేళ పాకిస్తాన్ వైపు నుంచి ప్రతీకార చర్యలు ఉంటే దానికి తగ్గట్టుగా ఇటు ఇండియా వైపు నుంచి చర్యలు ఉంటే దానికి ప్రతీకార చర్యలు కూడా ఇండియా వైపు నుంచి ఉంటాయి. సో ఈ విషయాన్ని పాకిస్తాన్ మర్చిపోకూడదు అని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అయితే ఇది మేము కేవలం పాస్ మాత్రమే ఇచ్చామంటే అక్కడికే మేము ఆపాము, అంతేగాని దీన్ని ముగించలేదు, ఫుల్ స్టాప్ పెట్టలేదు మేము అని చెప్పేసి నిన్న స్పష్టంగా కూడా చెప్పడం కూడా జరిగింది. నిన్న రాత్రి విదేశాంగ శాఖ సెక్రటరీ కూడా మాట్లాడుతూ పాకిస్తాన్ ఏదైతే సీజ్ ఫైర్ వయలేషన్ చేసుకోవడం జరిగింది, అమెరికా ముందు మోకరిల్లి భారతదేశంతో మాకు ఒక అగ్రిమెంట్ చేయించండి అని చెప్పేసి కూడా అడుక్కున్న పరిస్థితి. సో ఇటు చైనా ఇన్ని రోజులు కూడా నిమ్మకుండి ఇప్పుడు కొత్తగా పాకిస్తాన్ యొక్క సావర్టీని కాపాడేందుకు పాకిస్తాన్కు అన్ని విధాలుగా సహాయం ఉంటామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఎప్పుడైతే తన యొక్క ప్రాబల్యాన్ని అమెరికా కొట్టేస్తుంది, అంటే తన ప్రాబల్యాన్ని తగ్గించే విధంగా ఎప్పుడైతే అమెరికా పాకిస్తాన్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిందో అది చైనా తట్టుకోలేని పరిస్థితి అనేది కూడా కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎటువంటి సహాయం చేయలేదు చైనా, అదేవిధంగా కొంత న్యూట్రల్గా ఉన్న పరిస్థితి. చివరికి అమెరికా జోక్యంతో రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ వయలేషన్కి సంబంధించిన ఒక తాత్కాలిక అగ్రిమెంట్ కుదిరితే దాన్ని చైనా సహించుకోలేకపోతుంది. సో ఈ నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. అయితే ప్రపంచంలోని అత్యుత్తమ
వైమానిక దళాల్లో భారత వైమానిక దళం ఒకటిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పాకిస్తాన్తో జరిగిన ఈ ఘర్షణలో చిన్నపాటి యుద్ధం ఏదైతే ఉందో దీంట్లో ఇండియా మిలిటరీ కానీ లేకపోతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ మొత్తం త్రివిధ దళాలు కనబరిచిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రశంసలకు గురవుతోంది. ఎందుకంటే భారత ప్రభుత్వం వ్యవహరించిన తీరు కానీ భారత సైన్యం చూపించిన పర్ఫార్మెన్స్ కానీ ప్రపంచంలో ఇతర సైనిక దళాలకు ఒక ఎగ్జాంపుల్, ఒక టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్గా కూడా పనిచేస్తుందని చెప్పేసి అంతర్జాతీయ విశ్లేషకులు భావించారు. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ వార్లో చూసినట్లయితే రష్యా తీవ్ర స్థాయిలో నష్టపోయింది. అదే రష్యా దగ్గర ఉన్న యుద్ధ విమానాలు అవే S-400 సిస్టాన్ని ఉపయోగించి ఇండియా హైయెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది కూడా కనబరచడం కూడా జరిగింది. అంటే ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం లేకుండా ఒకరిద్దరు సైనికులు ఏదో క్రాస్ ఫైర్లో కొంత అమరులయ్యారు. సో అలా తప్పించి పాకిస్తాన్ పైన పైచేయి సాధించడం జరిగింది. ఇండియా దాటికి బెంబేలెత్తిన పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు బెగ్గింగ్ చేసుకొని ఇండియాతోటి సీజ్ ఫైర్ వయలేషన్ చేయమని చెప్పేసి కూడా కోరిన పరిస్థితి అనేది కూడా ఉంది. అంటే తమ రక్షణ సామర్థ్యం పైన గొప్పలు చెప్పుకుంటున్న పాకిస్తాన్కి అసలు విషయం అనేది కూడా అవగతం అయింది. అయితే దీన్ని ఇంతటితో విడిచిపెట్టే ప్రసక్తి లేదు. నిన్న ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. భారతదేశంలో ఎటువంటి ఉగ్రవాద చర్యలు జరిగినా కూడా వాటిని యుద్ధపరమైన నేరంగా పరిగణిస్తామని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కూడా స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడులన్నిటి కూడా నిర్వహిస్తోంది. ఎవరెవరైతే పాకిస్తాన్కు మద్దతుదారులుగా ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఇళ్లపైన రైడ్స్ అనేటివి కూడా జరుగుతున్నాయి. భవిష్యత్తులో తీవ్రవాదాన్ని ప్రోత్సహించాలన్నా, తీవ్రవాద చర్యలకు మద్దతు ఇవ్వాలన్నా కూడా భయపడే విధంగా ఇక ముందు పరిణామాలంటివి కూడా ఉంటాయని చెప్పేసి కూడా ఇండియన్ గవర్నమెంట్ హెచ్చరించడం కూడా జరిగింది. ఎక్కడా కూడా బార్డర్లో ఫోర్స్ని వెనక్కి పిలవడం కానీ వెనక్కి తగ్గడం కానీ జరగలేదు. జస్ట్ పాజ్ మాత్రమే ఇచ్చారు. అంటే అలా నిలుపుదల చేసి ఉంచారు. ఒకవేళ పాకిస్తాన్ నుంచి కనుక ఏదైతే దాడులన్నింటినీ కూడా ఉంటే మాత్రం ప్రతీకార దాడులు ఏ క్షణమైనా నిర్వహించేందుకు కూడా ఫోర్స్ మొత్తాన్ని కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది. ఈ పర్ఫార్మెన్స్లో హైయెస్ట్ పర్ఫార్మెన్స్ కనపరిచిన ఈ ఇష్యూలో హైయెస్ట్ పర్ఫార్మెన్స్ కనపరిచిన బ్రహ్మోస్ క్షిపణుల తయారీ కేంద్రాన్ని ఇప్పుడు 11 గంటలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వర్చువల్గా లక్నోలో ప్రారంభించనున్నారు. సో మొత్తం మీద కూడా ఈ పరిణామాల నేపథ్యంలో ఏదైతే మనకున్న ముప్పు అంటే చుట్టుపక్కల కంట్రీస్ ఇప్పుడు టర్కీ ఇచ్చిన డ్రోన్స్ కానీ ఇప్పుడు చైనా ఇచ్చిన సహాయం కానీ ఇలాంటి వాటన్నింటినీ కూడా బేరీజు వేసుకుంటూ ఇక ముందు ఇంతకంటే హై పర్ఫార్మెన్స్ ఉండే విధంగా భారత రక్షణ వ్యవస్థలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలనేది కూడా ఒక ఆలోచనగా కనపడుతోంది. సో దానిపైన ప్రభుత్వం కూడా దృష్టి సారించే అవకాశం కూడా ఉంది. DRDO అంటే రక్షణ అభివృద్ధి సంస్థల ద్వారా ప్రైవేటు భాగస్వామ్యంతో కూడా పెద్ద ఎత్తున ఈ డిఫెన్స్ రంగంలో కూడా డెవలప్మెంట్స్ అన్నిటి కూడా చేయాలనేది ఒక ఆలోచనగా కనపడుతోంది. సో ప్రస్తుతం అయితే పరిణామాలన్నింటినీ కూడా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ప్రపంచంలోనే ఒక పెద్ద దేశం అమెరికా ఏదైతే ఉందో దాని మీద ఒక గౌరవంతో కొంతవరకు కూడా దీన్ని నిలుపుదల చేయడం కూడా జరిగింది. రాత్రి ఎవరైతే ఉల్లంఘన చేయగానే ఇమ్మీడియట్లీ వాళ్ళకు ఇంటిమేషన్ చేయడం జరిగింది. పాకిస్తాన్ వైపు నుంచి ఈ విధంగా పరిణామాలేంటి కూడా జరుగుతున్నాయి, మీరు నిలుపుదల చేస్తారా, మేము యాక్షన్ తీసుకోమంటారా అని చెప్పి ఒక ఫోన్ కాల్ తోటే మొత్తం ప్రారంభమైన ఘర్షణలన్నీ కూడా మళ్ళీ సద్దుమనగడం కూడా జరిగింది. రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా అటు పాకిస్తాన్ వైపు నుంచి ఒక క్రాస్ ఫైరింగ్ కానీ లేకపోతే డ్రోన్స్కి సంబంధించిన యాక్టివిటీ అనేది కానీ జరగలేదు. కాకపోతే పరిణామాలను మాత్రం చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు కూడా బేరేజ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఈ రోజు రాత్రి కానీ రేపు కానీ మళ్ళీ ఏదైనా రెచ్చగొట్టే చర్యలు ఉంటే మాత్రం ప్రతీకార దాడులేంటి కూడా చేసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి భారత బలగాలకు క్లియర్ మెసేజ్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య చర్చలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఆ చర్చల్లో వచ్చే పురోగతిని బట్టి తదుపరి పరిణామాలంటే కూడా ఆధారపడి ఉంటాయి. పాకిస్తాన్ కనుక మళ్ళీ తన వక్రబుద్ధిని కనుక చూపించినట్లయితే ఈసారి గట్టిగా బుద్ధి చెప్పాలనేది కూడా భారత ప్రభుత్వం యొక్క ఆలోచనగా కనపడుతుంది. భువన. రైట్, థ్యాంక్ యూ శిరీష్.